Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆచ్య మల్లెల గారు, ద ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, EB5 వీసా ఎక్స్పర్ట్, అలాగే హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా మీరు అమెరికాలో ఏ సిటిజన్షిప్ ద్వారా అయినా సిటిజన్గా మారాలి, అక్కడ వీసాకు సంపాదించాలి అనుకున్నట్లయితే ఆ ప్రొసీజర్ మీకు క్రిస్టల్ క్లియర్గా ముందు నుంచి ఎండ్ వరకు పూర్తి హెల్ప్ సార్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పర్సన్తో ఈరోజు మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. సార్, రైట్ నో మన తెలుగు రాష్ట్రాల్లో వీసా, అమెరికన్ వీసాకు సంబంధించి ఎటువంటి డీటెయిల్ కావాల్సిన ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి ఆచ్య మల్లెల గారు. అలాంటి పర్సన్గా చెప్పండి, రైట్ నో అమెరికన్ సిచ్యువేషన్ ఏంటి? ట్రంప్ వచ్చాక పాజిటివ్సే లేవంటారా? అసలు ఇప్పుడు H1B అయి ఉండొచ్చు, EB1, EB2, EB5 అయి ఉండొచ్చు, ఎటువంటి ప్రొసీజర్ తీసుకున్నా దాని అప్డేట్ ఏంటి? సో ట్రంప్ వచ్చాక పాజిటివ్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా, అసలు లేకుండా ఏముండవు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ట్రంప్ ఇంతకుముందు కూడా రూల్ చేయటం జరిగింది కదా. సో అప్పుడు ట్రంప్ వస్తాం వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు అనేది కూడా వినటం జరిగింది యుఎస్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. ఏ విధంగా అంటే ఏదైనా పాలసీ మెజర్స్ కానీ లేకపోతే ఏదైనా సిస్టమేటిక్ మెజర్స్లో లెట్సే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అన్న దగ్గర ఎక్కువ ల్యాగ్ ఉండదు, త్వరగా డెసిషన్ తీసుకుంటాం జరిగిద్ది అనేది ఎక్కువ వినటం జరిగింది. సరే, అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఇంతకుముందు కూడా ట్రంప్ వచ్చినప్పుడు లోకల్స్ అనేది ఫస్ట్ ఎజెండా తీసుకొస్తాం జరిగింది. ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇండియా మోడీ గారు వచ్చాకైనా సరే ఇండియాలో ఫస్ట్ ఇండియా కంట్రీ లోకల్స్ అనేది తీసుకొస్తాం ఎలా జరిగిందో, అలానే తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ తెలంగాణ పీపుల్ అనేది ఎలా తీసుకొస్తాం, లోకల్స్ అనేది తీసుకొస్తాం జరిగిందో. ఇంతకుముందు ఏంటంటే తెలుగు కన్నడ మధ్యన పీపుల్ మధ్యన నడిచేది, అలానే తెలుగు తమిళ్ మధ్యన నడిచింది. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అసలు యుఎస్ అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఒక రకంగా చూసుకుంటే అక్కడ ఎవడో అమెరికన్ కాదు, ట్రంప్ కూడా మైగ్రేట్ అయిన ఆయనే. సో ఆయన గ్రాండ్ ఫాదర్స్ చూసుకుంటే యూరోపియన్స్ ఉంటారు డెఫినెట్గా. సో ఫస్ట్ మైగ్రేటర్స్ ఎప్పుడు యూరోపియన్స్ అనుకుందాం. సో ఫస్ట్ లోకల్ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది ఎందుకు అంటే సీనియర్స్ ఎవరైతే ఫస్ట్ వచ్చి మైగ్రేట్ అయ్యారో దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ మైగ్రేట్ అయ్యే వాళ్ళు స్లోగా మెక్సికో, సౌత్ అమెరికా కాంటినెంట్ వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు ఏషియన్స్ ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు. సరే, ఏషియన్స్ మైగ్రేట్ అయ్యే వాళ్ళందరూ లీగల్గానే మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు అంటే మన ఒక ప్రొఫెషనల్ దీనివల్ల కానీ స్కిల్ సెట్ వల్ల కానీ మనం మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో దాంట్లో తప్పేం లేదు, దాన్ని ఎవరు విభేదించట్లేదు. దాని మీద ఏదైనా స్ట్రీమ్ లైనింగ్ తీసుకొస్తే తీసుకురావచ్చు. స్ట్రీమ్ లైనింగ్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ టాలెంట్ ఐడెంటిఫై అయ్యి అక్కడ ఓన్లీ టాలెంట్ స్కిల్ఫుల్ పీపుల్ సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇమిగ్రేషన్ పరంగా గ్రీన్ కార్డ్స్ అంతకుముందు రూల్ చేసినప్పుడు కూడా గ్రీన్ కార్డ్స్ కొంచెం త్వరగా వస్తాం జరిగింది. అంటే గ్రీన్ కార్డ్స్ బాగా వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా, దాని మీద కొన్ని పాలసీ మెజర్స్ లైక్ లెట్సే గ్రీన్ కార్డ్స్ అనేది అందరికీ ఆల్ అక్రాస్ ఉంటుంది కదా. లెట్సే మెక్సికో మీద ఒక పాలసీ మెజర్ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది అడ్వాంటేజ్ అవటం వల్ల వేరే వాళ్ళకి గ్రీన్ కార్డ్ త్వరగా వచ్చింది అనుకోండి, అదొక రకమైన అడ్వాంటేజే కదా. సో అలాంటివి కూడా జరిగినాయి అన్నమాట. సో అసలు బెనిఫిట్స్ ఏమీ లేవా అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీ మెజర్స్ ఎకనామిక్స్కి రిలేటెడ్ మొత్తం ఇప్పుడు వెళ్తుందంతా ఏంటంటే కంట్రీలో రెసెషన్ పోగొట్టాలి, ఎకనామికల్గా స్టేబుల్ చేయాలి, బ్రింగ్ బ్యాక్ అసలు అమెరికా అనే స్టేట్మెంట్ మీద వెళ్తుంది. అంటే మెయిన్ అమెరికా అనగానే మనం ఎప్పుడో ఇంతకుముందు చాలా ఏళ్ల క్రితం 30 years 40 years క్రితం కూడా మైగ్రేట్ అయ్యారు కదా ఇక్కడ నుంచి. ఎందుకు ఇక్కడికి రాకముందే డెవలప్మెంట్, మన ఇండియాలో రాకముందే అక్కడ బాగా డెవలప్మెంట్ వచ్చింది. తర్వాత చైనా కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతుంది కదా. సో అక్కడున్న లోకల్స్కి ఏంటి అంటే యుఎస్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన దానికంటే ఇంకా చాలా చాలా రెట్లు డెవలప్ అవ్వాలి. సో అది ఎక్కడో కొంచెం ల్యాగ్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ డికేడ్స్ అన్న ఇంప్రెషన్లోకి వెళ్ళారు. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్, అది మేజర్ సబ్జెక్ట్. దాని మీద ఎక్కువ రిఫార్మ్స్ తీసుకొస్తాం జరిగింది డెఫినెట్గా ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ఎరాడికేట్ చేయడానికి. మోర్ ఓవర్ వీసా రూల్స్ అన్నీ ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రిక్ట్ చేయటం వల్ల క్లియర్ కట్గా మనకు ఐడెంటిఫై అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక సస్పెషన్లో బతకాల్సిన అవసరం లేదు, ఇది ఏంటి అనేది క్లియర్ కట్గా తెలిస్తే
మనం అసలు వెళ్ళే వాడు నిజంగా టాలెంట్ ఉన్నాడే వెళ్తాడు, లేకపోతే నేను సర్వైవ్ అవ్వగల అనుకున్నాడే వెళ్తాడు, లేకపోతే వేరే కంట్రీని ఆప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియాకి చాలామంది వెళ్ళారు మధ్యలో, వాళ్ళ రూల్స్ మళ్ళీ స్ట్రిక్ట్ అయినాక మళ్ళీ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, యుఎస్ఏ వెళ్ళాల్సింది అనుకున్నారు. సో ఇది కూడా అలాంటిదే. EB-5 వీసా గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి EB-5 వీసాలో ఎలా ఉంటుంది అంటే, ఇది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకి 2022 ముందు ఒక లా ఉంది, ఇప్పుడు 2022 తర్వాత ఇంకో లా. 2022లో ఏంటంటే రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద, అది ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద EB-5 అనేది కొన్ని ప్రయారిటైజేషను బెటర్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. అంటే డబ్బుల పరంగా పెరగటం జరిగింది ఇంతకుముందు మీద, ప్లస్ ఏంటంటే త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చే దగ్గర, వర్క్ ఆథరైజేషన్స్ వచ్చే దగ్గర, ట్రావెల్ పర్మిట్స్ దగ్గర ఈ అడ్వాంటేజెస్ అనేది జరిగింది ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో ఇలాంటి వాటిని ఎవరైనా ముట్టుకుంటారా అంటే ఇది పాలసీకి రిలేటెడ్ ఆస్పెక్ట్ కదా. ఓ పాలసీలో ఫైన్ ట్యూనింగ్ చేస్తారు ఏదైనా. అంటే లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఈ లూప్ హోల్స్ వల్ల కంట్రీకి నష్టం జరుగుతుందా, లేకపోతే ఏదన్నా ఇల్లీగల్ ఇమిగ్రేషన్, లైక్ లీగల్ ఇమిగ్రేషన్కి ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఏదైతే తేడా ఉందో అది క్లియర్ కట్ తేడా ఉండాలి కదా. లైక్ లెట్స్ సే మళ్ళీ ఇమిగ్రేషన్ రూల్స్లో కూడా లూప్ హోల్స్తో మైగ్రేట్ అయ్యారనుకోండి ఎవరన్నా, దాని ఎగ్జాక్ట్ పర్పస్ నిజంగా సర్వైవ్ అవుతుందా లేదా అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకి EB-5 వీసా అనేది 22 నుంచి 27 వరకు ప్రొటెక్ట్ అయ్యి ఉంది ఇదే లా కింద. సో ఇంతకుముందు ఏంటంటే $500,000 ఉంది, ఇప్పుడు $800,000 ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసి మనకి వెనక్కి వస్తాయి అనుకుంటున్నామో ఆ మనీ $800,000 ఉందన్నమాట. ఈ మనీ అనేది $500,000 ఉన్నప్పుడుకి ఇప్పటికి ఏంటంటే $300,000 పెరిగింది. ప్లస్ ద అమౌంట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ గెటింగ్ గ్రీన్ కార్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అనమాట. సో మోర్ అడ్వాంటేజే కదా అది, డిసడ్వాంటేజ్ అయితే కాదు. అయితే ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినా, లేకపోతే డెమోక్రాట్స్ వచ్చినా, లేకపోతే ఏ పార్టీ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఎవరు వచ్చినా కూడా దీన్ని ఏం కదిలించలేరు. బట్ 27 తర్వాత ఏమైంది, డెఫినెట్గా $800,000 ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఇంకా 1 మిలియన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 మిలియన్ చేసే అవకాశం ఉండొచ్చు. అలాగే ఓవరాల్గా మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే క్లియర్ కట్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు చాలామంది మన ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళకి అసలు కరెక్ట్గా క్లియర్ కట్ నాలెడ్జ్ లేకుండా ఒక కన్సల్టెంట్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఏదో ఒకటి చెప్పాడు, మనం వెళ్ళిపోతే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్పి చాలామంది మైగ్రేట్ అయ్యారు. అలానే వెళ్ళాక అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు జాబ్ ఇప్పిస్తారు, ఒక జాబ్ కన్సల్టెంట్ దొరుకుతాడు కదా అని చెప్పి మైగ్రేట్ అయిపోయారు. సో అలా కింద మీద పడి కొంతమంది సర్వైవ్ అయితే అయ్యారు ఇంతకుముందు. బట్ ఆ రోజులు ఇప్పుడు పోయినాయి అనేది వినిపిస్తుంది అనమాట ఎక్కువ. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇంకా మోర్ స్ట్రిక్ట్ అయింది. అంటిల్ సిటిజన్షిప్ వచ్చే వరకు కూడా సార్ మీలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ ఎలా ఉంటుంది? కంపల్సరీ ఉండడమే బెస్ట్ అంటారా, లేకపోయినా సర్వైవ్ అవ్వచ్చు అంటారా రైట్ నౌ? సో డెఫినెట్గా ప్రతి మనిషికి మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఒకరి హెల్ప్ వాళ్ళకి కావాల్సి వస్తుంది. బట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఇక్కడ ఇమిగ్రేషన్ రిలేటెడ్, EB-5 రిలేటెడ్ మాట్లాడుకున్నాం కాబట్టి EB-5 రిలేటెడ్ ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట. EB-5 అనేది యూటిలైజ్ చేసుకోవాలని చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్నెస్, ఇమిగ్రేషన్ లాస్ అనేది ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి, ఇంకా మోర్ స్ట్రిక్ట్ అవుతాయి అనే సిచ్యువేషన్ ఉండొచ్చు అని. అయితే చాలామంది US మైగ్రేట్ అయిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రాపర్టీస్ ఉండటము అలాంటివి ఉండటం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అన్యూటిలైజ్డ్గా ఉన్నాయి. బట్ వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అయ్యారా లేదనేది వాళ్ళకే క్లారిటీ లేదు. అందుకనే అలాంటి వాళ్ళందరికీ అసలు ఇక్కడ మనీ లిక్విడేట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎలా లిక్విడేట్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. అంటే ఏ రూపంలో లిక్విడేట్ చేసుకుంటే దాని సోర్స్ ఆఫ్ ఫండ్ EB-5కి క్వాలిఫై అయ్యిందని తెలిసి ఉండాలి. దానికి వాళ్ళు సీరియస్ ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటే డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గర నుంచి, ఇన్వెస్టింగ్ వరకు, అలానే ఎటువంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు రిస్క్ లేకుండా, రిస్క్ తగ్గిపోయి వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళకి వెనక్కి వస్తాయి అనేది, వాళ్ళు ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళ డబ్బులు వెనక్కి వచ్చేటట్టు గైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ మొత్తం అనేది మీకు తెలుసు కదా, EB-5 అనగానే నెక్స్ట్ 6 to 8 months వర్క్ పర్మిట్స్ వస్తాయి. 1.5 years మనకి అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. అలానే 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది కండిషనల్ గ్రీన్ కార్డ్ తర్వాత. సో ఆ కండిషనల్ గ్రీన్ కార్డు తర్వాత అన్కండిషనల్ గ్రీన్ కార్డు రావాలంటే ఓవరాల్గా టోటల్ స్పాన్ 5 years అనమాట. సో అలానే సిటిజన్షిప్ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ EB-5 వాళ్ళు సిటిజన్ అవ్వచ్చు అనమాట.
సో ఈ ప్రాసెస్ అంతా గైడ్ చేయాలంటే సర్టన్ స్టేజెస్లో సర్టన్ టైం పీరియడ్లో గైడ్ చేయాలి కదా. ఆ ఆస్పెక్ట్స్ పరంగా గైడ్ చేయడానికి వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేది ఇష్టం జరిగిద్ది, ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగిద్ది. సో ఆన్ కన్సల్టింగ్ బేస్ మీద ఇదంతా జరిగిద్ది అనమాట. వండర్ఫుల్గా సార్ చెప్పారు సార్. అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలామందికి EB-5లో 5 yearsలో వస్తుందనే విషయం చాలామంది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ అన్కండిషనల్ గ్రీన్ కార్డు కూడా వీళ్ళని త్వరగానే వస్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి మీకు వస్తుంది. బట్ అది అలా తిరిగి తెచ్చుకోవాలి అనడమా, లేకపోతే దాన్ని రైట్ ప్రాజెక్ట్లో ముందు ఇన్వెస్ట్ చేయడం అయి ఉండొచ్చు. ఈ విషయాలన్నింటిలో కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రొసీజర్ పర్ఫెక్ట్గా జరుగుద్ది, ఎటువంటి డిలే అవ్వకూడదు, ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్స్ ఇన్వాల్వ్ అవ్వవు. సో దానికోసం ఏంటి అంటే మీరు ఆల్రెడీ అడ్వకేట్ అచ్చా గారు ఎంతోమందికి EB-5 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ ఫోన్ కాల్. అలాగే డిఫరెంట్ స్టేజెస్లోనే ఈ ప్రొసీజర్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. అదే కాకుండా కంప్లీట్గా మీకు ఎండ్ ఆఫ్ ది డే సిటిజన్షిప్ వచ్చే వరకు కూడా సార్ హెల్ప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇండియాలో ఉండి చూస్తున్నా, యూఎస్లో ఉండి చూస్తున్నా, అమెరికన్ సిటిజన్షిప్ మీ గోల్ అయితే మాత్రం ఇమీడియట్గా మీరు కన్సల్ట్ చేయాల్సిన పర్సన్ ఆయిషా మల్లిలా గారు. సో తప్పకుండా సార్తో కన్సల్ట్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.